అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పరమాచార్య స్వామి వారి దివ్య పాదుకలు 2011 జూన్లో శ్రీ కంచిమఠం వారు ఇచ్చిన పరమాచార్య స్వామి వారి ఈ పాదుకలను తొట్టియం దగ్గరలోని మహేంద్ర మంగళంలో ప్రతిష్ఠించారు. 1914 వరకు ఈ ఊళ్ళోనే మహాస్వామి వారు 3 సంవత్సరాలు తమ వేదాధ్యయనం కోసం ఉన్నారు. కంచిమఠం వారైన శ్రీ ఎంఎస్ సుబ్రమణీయ శ్రౌతిగల్ స్వామివారి పాదుకలను ఈ ఊరికి తెచ్చారు. శ్రీ ఆదిశంకర దేవాలయం నుండి పాదుకలను తీసుకొని వచ్చి కేఎస్టి ట్రస్ట్లో ఆ భవనంలో ప్రతిష్ఠించారు. ఈ భవనంలోనే మహాస్వామి వారు వేదాభ్యాసం చేశారు. చాలామంది ఆ ఊరి ప్రజలు మహాస్వామి వారి పాదుకలకు పూజాధికాలు చేశారు. ఆ గ్రామ పెద్ద అయిన గాంధీ పితన్ కంచిమఠం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమ ఊరి ప్రజలందరూ హర్షిస్తున్నట్లు చెప్పారు. మహేంద్ర మంగళం కంచిమఠం మేనేజర్ కె కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ పాదుకా ప్రతిష్ఠ మహోత్సవం మహాస్వామి వారి గ్రామంలో నివసించిన శత జయంతి సందర్భంగా జరిగిందని తెలిపారు. ఆ ఊరి దేవాలయంలో పూజారి అయిన వి రామూర్తి శాస్త్రిగల్ కంచిపీఠం వారు ఈ పాదుకలను కంచి సేవా సమితి ట్రస్ట్కి ఇచ్చారని తెలిపారు. ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన వై ప్రభు శ్రీవారి పాదుకలను ఒక గాజు అరలో భద్రపరుస్తామని మరియు ప్రజలందరూ వాటిని దర్శించుకోవచ్చని తెలిపారు. అంతకు ముందే శ్రీ ఆదిశంకరులకి పరమాచార్య స్వామి వారికి విశేష మహాన్యాస హోమము మరియు పూజ పరమాచార్య స్వామి వారి మహాజయంతిని పురస్కరించుకొని చేశామని తెలిపారు. జై జై శంకర, హరహర శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.